నేను ఈ రోజు ఒక ఎదవని చూశానండి. ఈ రోజే ఉందిలే, చాలా మంది ఎదవలను చూస్తానే ఉంటాం అనుకోండి. మంచి పెళ్ళానికి పనికిమాలిన ఎదవలు మొగుళ్ళ వస్తారు. మంచి మొగుళ్ళకి పనికిమాలిన ఆడవాళ్ళు పెళ్ళాలుగా వస్తారు. అటో ఇటో సిరిసాగంగానే ఉంటున్నారు. మగోళ్ళు ఎంత మంచిగా ఉన్నా పెళ్ళ రాక్షసు అవుతుంది. భార్య అంత ప్రేమగా చూసుకుని భార్యతో ఇష్టంగా ఉన్నా సరే భర్త పనికిమాలిన ఎదవవుతున్నాడు. ఈ రోజు ఒక ఎదవని చూశాను నేను. పెళ్ళాన్ని సెంటర్లోనే ఆంబో తెలిసినట్టు అడుగుతున్నాడు. పోనాడు చదువుకున్న సన్నాసరివే ఆ మాటకు వస్తే. ఆ అమ్మాయి చిన్న పుచ్చుకుని చాలా సిగ్గుగా ఏం మాట్లాడలేరు. ఏం చేస్తారు కొంతమంది, తిరిగి మాట్లాడలేరు. అసలు ఆ అమ్మాయి చిన్నపుచ్చుకున్నట్టు ఉంది. ఈడు ప్రతాపం అంతా పెళ్ళం మీద చూపిస్తున్నాడు. ఆడింగ్ ఎదవా చేసుకునే పెళ్ళం మీద నడు రోడ్డు మీద ఎవడన్నా చదువుకునేది ఎవడన్నా అసలు అలాగే నిన్న చాలలోకి అట్లకి ఇట్లకి వెళ్తున్నాడు. పోనీ వాళ్ళైనా ఇంకా గౌరవప్రదంగా పెళ్ళాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటారు. చాలకి వెళ్ళేవాళ్ళు ఎంత చక్కగా చూసుకుంటారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? ఎద్దుకొచ్చినట్టు వచ్చినాయి ఏళ్ళు. పెళ్ళాలంటే అంతలోకమే నా తెలియక అడుగుతా. అమాయకంగా ఉంటే సైలెంట్ గా ఉంటే మాత్రం మీకు గౌరవం ఇచ్చారు, తలదించుకుని ఉండేది. తిరిగి ఆ టైంలో రివర్స్ అయితే తలగా తీసుకెళ్ళి ఎడబెట్టుకుంటావరా? అసలు పెళ్ళాలకి ముందు గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. భర్తలకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. రోడ్ల మీద ఆంబోతులు వచ్చినట్టు అర్థం మన ఇల్లు కాదు, 4 గోడ మధ్య కాదు, నోటికి వచ్చినట్టు వాగడానికి ఇష్టం వచ్చినట్టు అర్థం అంటే పాపం ఎంత చిన్నపుచ్చుకుంటారండి. ఆ మాత్రం జ్ఞానం లేదా? ఎదుగొచ్చినట్టు ఏళ్ళు వచ్చి తాడి చెట్టు ఆడేసుకుని పెళ్ళాలు రోడ్డు మీద తనడాలు, తాగేసి రోడ్ల మీద కొట్టడాలు, రోడ్ల మీద డ్యాన్సులు వేసుకుంటారు, రోడ్ల మీద కొట్టుకుంటా. ఏం పోయే కాలం వచ్చి చచ్చింది దిక్కు మళ్ళ మందని. పిల్లలు ఉన్నారన్న జ్ఞానం కూడా ఉండట్లా. ఎదర బండి మీద మళ్ళీ పిల్ల ఎదరే ఉంది మళ్ళీని. ఆ మాత్రం జ్ఞానం పొడిచి చూడకుండా ఫోన్ పట్టుకుని పిల్లల మీద అరిసేస్తున్నాడు ఆంబోతులాగా. మోహం సంతకేళ్ళ సిడిపోసేయాలి మొహం మీద దైద్యం వదిలిపోద్ది.